ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మీ మీద మీకేమి ప్రాపర్ ఇది లేదు, కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవతల వాళ్ళు అది పట్టుకుని బాబాయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు ఏమండి అడిగేవాళ్ళేమో ఎలా అడుగుతారు, కోట గారు జోక్ చెప్పండి, అమ్మ జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమన్నాను ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నా అనుకోండి, ఏమైనా కోట అసలు ఏంటి అట్ట కూర్చుని ఏమన్నా అర్థం ఉందా, ఉన్న చోట ఇట్టగా అంటారు. ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో, కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట. అవును, లౌక్యం లేదు, లౌక్యంగా అయితే చెప్పడం, చాటుకెళ్ళి మాట్లాడటం దరిద్రం ఉండదు నా దగ్గర. డైలాగ్ బాగా ఇప్పుడు డైలాగ్ బాగా చెప్పలేదు, రాసాయంగా ఉందని చెప్పేసి. అవును, నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో, మీరు అనడం వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి. బట్ వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పారంటే ఏదో ఉంది విషయం అనుకుంటారు తప్ప, అంటే నేను పర్సనల్ లెవెల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినండి. అంటే 10 మంది ముందు విమర్శించడం అట్టని చేయను, అదే మామూలుగా జోకులుగా ఉంటాయి. అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ కృష్ణవంశీ హాబీ రెండు తీరేయని, గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో. అది చెప్తున్నా నేను, అలాగే అడిగి చెప్పించుకుంటారు. గబ్బాలేమో కొంతమంది ఏమో నవ్వుకు. ఒక రోజున అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలో మర్రి చెట్టు ఉంది కదా, దాని కింద కూర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట, అప్పుడు మధ్యాహ్నం పొద్దున పూట. రోజు అక్కడ ఉంటే కోటారావు అని పిలిచారు, వెళ్ళే. పాపం మహానుభావుడు, ఎంత ఇష్టం. ఇద్దరు అని సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును, కోదండరెడ్డి గారి దాంట్లో నాగార్జున నాగేశ్వరరావు ఇద్దరు ఉంటారు. తాగి వచ్చి మాట్లాడితే నాగేశ్వరరావు తాగుడు నీకేం తెలుసు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు. అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి. ఆ సినిమా గురించి ఏంటి అనే ఉద్దేశం అన్నాడు. దాంట్లో నేను వెళ్ళను, ఏముంది చెప్పు సరదాగా అందరూ అంటుంటారు వినాలి ముందు అన్నాడు. ఏముంది సార్ సినిమా, ఇద్దరు ఎలా ఉందని అడిగితే నిద్ర అన్నారన్న. చాలేదా నీ లెవెల్కి చాలేదన్నాడు. బాగానే ఉంది కానీ చాలేదన్నాడు. చేతిలో మామిడి మండ ఒకటి చిన్నది పట్టుకుని ఇలా అనుకుంటూ మాట్లాడుతున్నాం, ఇది లెవెల్కి చాలేదు అన్నాడు. ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు. ఏం లేదండి, తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా, మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు, మీరు ఎంత పాపులర్ ఇలాగే మాట్లాడి లెక్కరికి లిక్యూరికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన. ఇంటర్వ్యూలు అందరూ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు ఏంటి, సినిమా వాళ్ళు అది కదండి, వాళ్ళిద్దరూ ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు, మనం వినటం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు. అన్న ఆ చిన్న మామిడి పని పేగులు కొట్టి బయలు చెప్పారు, నవ్వుకున్నాడు. అలాగే చిరంజీవి గారు కూడా ఎందుకంటే చెప్పేది, నాగేశ్వరరావు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది, ఆయనకి అభినందన. నాగేశ్వరరావు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం. ఇక కోట గురించి ఏం చెప్తాం, బ్రహ్మానందం గారి గురించి కస్తూరి శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మానందం గారి దాకా. కానీ ఆయన బ్రహ్మానందం గురించి మంచిగా చెప్పడం మొదలెట్టాడు. అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు, ఈ కోట గురించి ఏం చెప్పాలి, ఒకటే ఒక మాట అండి, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే, అక్కినేని నాగేశ్వరరావు అంతటి మహానటుడు, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి? నేను చెప్పాను కదండి, మీకు తెలియదు మీ గురించి. యథార్థంగా భగవంతుడు సాక్షిగా అండి, ఇంతకంటే ఇక
అబద్ధం ఆడినా కానీ పాపమే అది. అదేలేండి. నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని 10 మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు సీన్ బాగా చేశానే అని అనుకుంటాను తప్ప నా అంత నటు లేడు, లేకపోతే నేను గొప్ప నటుండి చస్తే మీరు నమ్మండి నా మనసులోకి రాదు అది. అదేలేండి. అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం కొనసాగి ఏదైనా అనండి మీరు నిజం చెప్పాను. అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా, ఏదో నా మీద ఏదో జోక్ వేసావంటే చెప్పు నువ్వు అని. ఆయన మీద ఏం జోక్ స్టోర్పురం పోలీస్ స్టేషన్ మీద అదే 2 వరస్టపురం పోలీస్ స్టేషన్ అన్నాను. అది కేఎస్ రామారావుతోనే అన్నాను. ఆయన కూడా దాకా ఇద్దరు ఉన్నాను విన్నారు. 2 వరస్టపురం పోలీస్ స్టేషన్ ఎట్ట ఉంది అంటే 2 వరస్టపురం పోలీస్ స్టేషన్ అంటే సరే నవ్వుకుంటారు కదా. అంతే అంతే నవ్వు. ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి. అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం మారుతున్నాం అవతలవాడికి తెలుసు, వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా. కానీ ఇప్పుడు మీరు ఇంత సాత్వికంగా ఇంత సహజ సిద్ధంగా మాట్లాడే ఒక పరిపూర్ణమైన వ్యక్తి, నటుడుగా కూడా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఒక టైంలో ఇండస్ట్రీలో మీరు ఎవరినో చాలా పెద్ద వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో దూషించారని, మిమ్మల్ని బాయ్కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని, తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న మర్నాడే మీరు గణేష్ సినిమాకి బుక్ అయ్యారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. ఇది నిజమేనా? నాకు తెలియదండి, నా నోటీసు రాలేదు. ఓకే, యథార్థంగా రాలేదు. ఎందుకు అనుకుంటారండి ఆర్టిస్ట్ కనపడుతుంటే? మీరు మంచి ఆర్టిస్టు, మీరు చేస్తేనే బాగుంటుంది అనుకుంటే రామారావు ఇప్పుడు రావు గోపాలరావును రామలింగ గారు అలవాట్లు తెలియవా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా రాఘవేంద్ర గారు వాడేవారు షూటింగ్లో, ఏమంటారు? అవును. మరి శాటిలైట్ చేస్తే 3 పోద్ది. అలాగా ఎందులేప అంటున్నట్టు అదేలేండి అవసరం ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత ఏమో నా బిహేవియర్ అలా ఉందేమో, ఏం చెప్పగలను. అదే అప్పుడు బాగా చాలా హాట్ టాపిక్ నడిచింది. చాలా విన్నానండి నేను నా గురించి. ఏమిటి విన్నారు ఒక్కటి చెప్పండి. అతి వరస్ట్ ఇందాక మీరు అన్నట్టుగా బాగా తాగుతాడు, బాగా తిరుగుతాడు, అదే ఉందిలేండి. కామన్ సినిమా యాక్టర్స్ కి ఊరికే కూడా అంటారు మాటలు, కానీ అది పెద్ద నాకు అంతకంటే నా మీద ఓకే ఏదో ఉన్నమాట మొహం మీద మాడతాడు, వెనక ముందు చూసుకోడు, ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు, ఇవే తప్ప. అదేలేండి. అయితే మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా కనుక ఉంటే మీరు ఇంత సంపాదించలేకపోయేవారు, ఇంత పేరు ప్రతిష్టలు వచ్చేవి కావు.